టాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వారిలో కొంతమందికి ఎక్కువ పెళ్లిళ్లు అయ్యాయి. మరి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ లో ఎక్కువ పెళ్లిళ్లు ఎవరికి అయ్యాయి, వారి భర్తలు ఎవరు, వారు ఏం చేస్తుంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు రాధిక. ఈమెకు 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు ప్రతాప్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్ గా ఉండేవాడు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రాధిక రిచర్డ్ యాడ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే వీరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఆ తర్వాత రాధిక తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే టాలీవుడ్ లో యాక్టర్ గా, హీరోగా ఎంతో మంచి పేరును సాధించిన శరత్ కుమార్ ని మూడో వివాహం చేసుకున్నారు రాధిక. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా పేరుగాంచారు లక్ష్మి. ఈమెకు కూడా 3 వివాహాలు జరిగాయి. ఈమె మొదటి భర్త పేరు భాస్కర్. ఈయన ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేసేవారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత యాక్టర్ మోహన్ ని రెండో వివాహం చేసుకున్నారు లక్ష్మి. అయితే వీరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన శివచంద్రన్ ని మూడో వివాహం చేసుకున్నారు లక్ష్మి. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు జయసుధ. అయితే ఈమెకు కూడా 3 వివాహాలు జరిగాయి. ఈమె మొదటి భర్త పేరు రాజేంద్ర ప్రసాద్. వీళ్ళు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నితిన్ కపూర్ ని రెండో వివాహం చేసుకున్నారు జయసుధ. ఈయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా నిర్మాతగా ఉండేవారు. అయితే ఈయన అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. అయితే ఇటీవల జయసుధ మూడో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె మూడో భర్త పేరు జేమ్స్. ఈయన ఎన్ఆర్ఐ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరును సాధించారు సీత. ఈమె 2 వివాహాలు చేసుకున్నారు. ఈమె మొదట టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్ కమ్ డైరెక్టర్ గా ఉన్న పార్థవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత టీవీ యాక్టర్ అయిన సంతోష్ ని ఈమె రెండో వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా అలాగే సీరియల్ నటిగా మంచి పేరును సాధించారు జ్యోతిరావు. అయితే ఈమెకు కూడా 2 వివాహాలు జరిగాయి. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈమె మొదటి భర్త పేరు పద్మనాభం. ఆయన ఇంజనీరింగ్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సీరియల్ డైరెక్టర్ అయిన సురేష్ కుమార్ ని రెండో వివాహం చేసుకున్నారు జ్యోతిరాయ్. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరుని సాధించారు ఇలియానా. ఈమె కూడా 2 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు ఆండ్రో. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత మైకల్ డొనాల్డ్ ని వివాహం చేసుకున్నారు ఇలియానా. అయితే ఈయన మోడలింగ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు గౌతమి. ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే ఈమెకు 2 వివాహాలు జరిగాయి. ఈమె మొదటి భర్త పేరు సందీప్ భాటియా. ఈయన వ్యాపారవేత్తగా ఉండేవారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న కమల్ హాసన్ ని రెండో వివాహం చేసుకున్నారు గౌతమి. వీళ్ళిద్దరూ ఎన్నో ఏండ్లుగా సహజీవనం చేశారు. అయితే ఈ మధ్య వారిద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరును సాధించారు నయనతార. ఈమెకు 2 వివాహాలు జరిగాయి. ఈమె మొదట టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరును సాధించిన ప్రభుదేవ మాస్టర్ ని ప్రేమించారు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్లారు. అయితే ప్రభుదేవ మొదటి భార్య కోర్టు మెట్లు ఎక్కడంతో వీరి వివాహం రద్దయింది. అయితే ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఉన్న విఘ్నేష్ ని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. ఇలా నయనతారకు కూడా 2 వివాహాలు అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు సాధించారు సమంత. అయితే ఈమెకు కూడా 2 వివాహాలు జరిగాయి. ఈమె మొదటి భర్త పేరు నాగ చైతన్య. ఈయన టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి పేరు సాధించిన రాజ్ నిడుమూరిని రెండో వివాహం చేసుకున్నారు హీరోయిన్ సమంత. అలాగే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు రష్మిక మందన. అయితే ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ హీరోగా ఉన్న రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా వీళ్ళ పెళ్లి రద్దయింది. అయితే ఇటీవల రష్మిక టాలీవుడ్ లో యంగ్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండను ప్రేమించి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు మీనా. అయితే ఈమెకు విద్యాసాగర్ తో వివాహం జరిగింది. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే ఈయన అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే మీనా ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి పేరును సాధించిన ధనుష్ తో రెండో వివాహం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇవండి మొత్తంగా టాలీవుడ్ లో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లకు సంబంధించిన విశేషాలు. మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.